హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది. Hridaya is compassionate. ఈ కరుణతో చేరినటువంటి హృదయాన్ని ఎందుకు ఇంత కఠినంగా మీరు భావించుకోవటం? This compassionate heart, how is that it turned into so harsh and hard? ఇలాంటి కఠినత్వం అనేటువంటిది ఎందు ఉన్నదన్నగా నీ యొక్క హృదయము దైవాంశం కాదు. When the heart is so harsh and hard, రాక్షసాంశంగా ఉంటుంటాది. you are not the spark of the divine. పిశాచాంశంగా ఉంటుంటాది. You must be of the devil, of the evil spirit. కనుకనే నీవు మానవుడు కాదు. You are not a human being. నీవు రాక్షసుడివే. You are the demon. అలాంటి హృదయమునందు మమై వాంశే అని చెప్పడంలో ఏమాత్రం అర్థం లేదు. Then you have no right, there is no meaning in declaring that you are the spark of the divine. ప్రతి మానవుని యొక్క హృదయము దైవాంశంతో కూడినటువంటిది. The heart of everyone has got the spark of the divinity. అట్టి అంశమును మనం ఈ విధంగా దుర్మార్గంగా భావించుకోవటము ఇది కేవలం మీ యొక్క భ్రమనే. Mistaking the spark of the divine is your own illusion or distortion. కనుక మనలో ప్రవేశించినటువంటి యొక్క ఈ భ్రాంతులను మనం దూరం చేసుకోవాలి. All these imaginations should be given up immediately. కనుక దైవత్వం అనేటువంటిది మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి. God is with you, in you, above you, below you, around you.